హత్తయ్యానన్న అడ్లూరి, అయితే సారీ అన్న పొన్నం. కాంగ్రెస్ పార్టీకి ఓ టెన్షన్ పోయింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య గొడవకు ఎండ్ కార్డ్ పడిందని ప్రకటించింది పీసీసీ. తెలంగాణ మంత్రుల మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల వేళ మంత్రుల మధ్య జరిగిన గొడవ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలో దిగారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరికీ నచ్చచెప్పారు. తన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అడ్లూరి లక్ష్మణ్కు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారని తెలిపారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిందని ప్రకటించారు. మంత్రులు ఇక మీదట జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. మా మంత్రివర్గ సహచరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మంత్రులుగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తూ, మరోవైపు అడ్లూరి లక్ష్మణ్ తన సోదర సమానుడన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను అడ్లూరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. అయినా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో అడ్లూరి మనసు గాయపడిందన్నారు. జరిగిన పరిణామాలపై తాను చింతిస్తున్నానని తెలిపారు. ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు. మరోవైపు ఈ వివాదం సమసిపోయినట్లు ప్రకటించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఏదైతే వారు మాట్లాడినట్టు మాట విషయంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మాదిగ జాతి, మా మాదిగ కుల బాంధవులు, అన్ని వర్గాల ప్రజలు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాన్ని మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశంలో కూడా యావత్తు నా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు, మా మాదిగ జాతి వర్గాలకు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం ఇచ్చి మనవి చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతతో సమసిపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. మంత్రుల గొడవ విషయంలో పీసీసీ చాకచక్యంగా వ్యవహరించింది. త్వరితగతిని స్పందించి లొల్లికి ఎండ్ కార్డ్ వేసింది.